దేశంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మెసేజ్లు పంపిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం చక్షు అనే కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాల్, మెసేజ్ లేదా వాట్సాప్ సందేశం ద్వారా టెలికాం వినియోగదారులను మోసం చేసిన వారిపై ఈ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గూగుల్లోకి వెళ్లి చక్షు వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజ్లోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సాప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ నేరస్తులు మోసాలకు ఎరవేశారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరీని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్తు, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింకులు, వెబ్సైట్లు అనే ఆప్షన్లుంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నెంబర్ పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది. చివరిగా క్యాప్చర్ ని ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది. అయితే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సాప్ లో సందేశం వచ్చింది. ఆ నెంబర్ను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతన్ని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయ విక్రయాలు చేయాలని సూచించగా బాధితుడు అలాగే చేశారు. మొదట్లో కొంతమేర లాభాలు చూపించారు. అనంతరం అతని నుంచి 34 లక్షలు స్వాహా చేశారు. సైబర్ మోసాలు జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి వాట్సాప్ లో లేదా టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ ఇస్తూ మీరు ఒక యూట్యూబ్ లైక్ చేస్తే చాలు మీకు 100 రూపీస్ వస్తాయి అని చెప్పేసి, అట్లాగే ఒక గూగుల్ రివ్యూ రాస్తే మీకు 100 రూపీస్ వస్తాయి, ఇంట్లోనే కూర్చొని మీరు డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి వచ్చే ఆఫర్స్ ని నమ్మి మనం కనుక దాన్ని మెసేజ్కి రెస్పాండ్ అయినట్లయితే డబ్బులు కోల్పోతాము. జాబ్ ఆఫర్స్ చేసేవాళ్ళు ఎవరు కూడా మన దగ్గర నుంచి డబ్బులు అడగరు. అట్లాగే ఇట్లాంటి సబ్స్క్రిప్షన్స్, లింక్స్ షేర్ చేయమని చెప్పరు. సో ఇలా వచ్చే మెసేజ్లు కానీ ఇన్విటేషన్స్ కానీ మోసపూరితమైనవని ప్రజలు గ్రహించాలి. ఇట్లా ఏదన్నా వస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. లేదు 1930 కనుక బిజీగా ఉన్నట్లయితే cybercrime.gov.in కి సంప్రదించవచ్చు. చక్షు అంటే కన్ను అని అర్థం. కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ ని ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానం, మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో నమోదు చేయొచ్చు. వీటితో పాటు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన చరవాణులను బ్లాక్ లేదా ట్రాక్ చేయొచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్లపై పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరితమని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుడిని అప్రమత్తం చేస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన వివిధ బ్యాంకు ఖాతాల్లోని 1008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు దేన్నైనా మోసంగా భావిస్తే దాన్ని చక్షు పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 1 కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.